నిజానికి నేను ఈ విషయం చెబితే మీ అందరికీ గుర్తు రావాలి, సీజ్ ద ఫైర్ అన్న వర్డ్ గుర్తు రావాలి. సేమ్ రేషన్ బియ్యం, పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని ఇలాగే అక్రమంగా తరలించారు అని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక భయంకరమైన విషయం, దానికి సంబంధించి బయటపడ్డ నిజాలు. బట్ ఆ తర్వాత అది ఏ టర్న్ అయింది, ఏం జరిగింది అనేది మరి బయటికి రాలేదు. కానీ బట్ అలాంటిదే అన్నమాట, అలాంటిదే. కానీ ఈ బొగ్గుది మాత్రం లెక్కలకి అంచనాలకి మించి ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు లెక్కలు వేస్తుంటే నిజంగా ఆఫీసర్లకి, ఢిల్లీలో ఉన్న అధికారులకి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. దాదాపుగా 6 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు లెక్కలు బయటకు వస్తున్నాయి. అతి త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద పూర్తి డీటెయిల్స్ వెలువరించే అవకాశాలు కనబడుతున్నాయి. 2024లో దీనికి సంబంధించి కదిలించడానికి కేంద్ర నిఘా సంస్థలు వెళ్ళినప్పుడు, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్ళినప్పుడు కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. 2025 ఆ ప్రాంతంలో కూడా వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ, అలాగే అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ, ఇద్దరి మీద కూడా కేసు ఫైల్ అయింది.